హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో ఈరోజు కూడా ఇంకొక వ్లాగ్తో వచ్చేసాను నేను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే కిచెన్ కౌంటర్ టాప్ పైన కార్నర్లో అన్నపూర్ణ అమ్మవారిని పెట్టాను నేను. కింద ఒక స్టూల్ ఉంటుంది, దానిపైన ఇదిగోండి ఈ విధంగా మనీ ప్లాంట్స్ అయితే ఉంటాయి. మనీ ప్లాంట్స్ కానీ ఇంట్లో ఉన్న ఏ ప్లాంట్స్కైనా కూడా కంపల్సరీ కేరింగ్ అయితే అవసరం అండి. ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికీ కొంచెం మనం కేర్ తీసుకుంటూ చూసుకుంటేనే ఉంటాయి అవి. సో ఈ ప్లాంట్స్ తీసుకొచ్చి ఆల్మోస్ట్ 6 months పైనే అవుతుంది. ఇదిగోండి అప్పుడప్పుడు కొన్ని ఆకులు ఇట్లా చనిపోవడం అట్లా అవుతుంటాయి కదా. సో ఆ ఎండిపోయిన ఆకులన్నీ కూడా తీసేసి క్లీన్ చేస్తూ ఉండాలి. మట్టి కూడా కొంచెం కదిలిస్తూ ఉండాలి. నేను ఫర్టిలైజర్స్ అవన్నీ ఏం వెయ్యను. పైన ఉన్న లేయర్ మట్టి ఉంటుంది కదా, దాన్ని కొంచెం కదిలిస్తానమాట. సో ఇది కొంచెం ఆ మట్టి అంతా కూడా కదిలిచ్చేసి ఎండిపోయిన ఆకులన్నీ క్లీన్ చేసేసాను. అండ్ ఇవి వచ్చేసి పెబల్స్ అండి, అంటే చిన్నవి మనకి ఇవి లైక్ మార్బుల్ వాటిలాగా ఉంటాయి. నేను ఒకటి స్టోర్ వీడియో షూట్ చేశాను. ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరికే ఐటమ్స్ అని చెప్పేసి నాచారంలో ఒక షాప్ షూట్ చేశాను. వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను అనమాట. 1 kg తీసుకొచ్చాను. ఇట్లా ఇండోర్ మనీ ప్లాంట్స్కి అట్లా పెట్టడానికి, వాటిలో డెకరేషన్ కోసం పెట్టుకోవడానికి ఇవి బాగుంటాయి. లుక్ వైజ్ మంచి రిచ్ లుక్ వస్తుంది. ప్లస్ మనం వాటర్ ఇందులో వేసినప్పుడు వాటర్ చిల్లి బయటపడకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది లుక్ మనకి. సో ఇంకా వాటితో ఇదంతా డెకరేషన్ చేసేసాను. సో ఈసారి సంక్రాంతికి నేను కిచెన్ డీప్ క్లీనింగ్ చేయలేదండి, జస్ట్ పైన దులిపేసాను అంతే. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు డీప్ క్లీన్ చేస్తాను కదా, అప్పుడు కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చేసి కంప్లీట్గా కిచెన్ అంతా ఎంటీ చేసి డీప్ క్లీన్ చేస్తాను. బట్ ఈ ఇయర్ చేయలేదు. ఇంకా పండగ తర్వాత నిదానంగా చేద్దాంలే అనుకున్నాను. పైన క్లీన్ చేశాను. అంటే ఎప్పుడు నార్మల్ డస్టింగ్ అంతా చేస్తూ ఉంటాను కదా, సో అలాగే డస్టింగ్ చేసుకున్నాను పండగకి. డీప్ క్లీన్ చేయలేదు. డీప్ క్లీన్ చేయాలి. ప్లస్ కిచెన్ స్టవ్ పైన చిన్న డెకరేషన్ చేద్దామని కొన్ని ఐటమ్స్ అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. మెయిన్గా కిచెన్ డెకరేషన్ కోసమే ఎక్కువ ఐటమ్స్ బుక్ చేశాను. బెడ్రూమ్ మేకోవర్కి ఒక 2-3 ఐటమ్స్ బుక్ చేశాను. వచ్చిన తర్వాత అవి రివ్యూ చేస్తాను. ప్లస్ కిచెన్ అంతా క్లీన్ చేసేసి మేకోవర్ చేయాలి. ఆ స్టవ్కి బ్యాక్ సైడ్ షీట్ ఉంది కదా, అది కూడా వేసి 1 year దాటిపోయింది, అంత పాడైపోయింది అనమాట. అది కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే పనీర్ బిర్యానీ లాగా చేస్తున్నాను అనమాట నా స్టైల్లో. సో రైస్ ముందు కుక్ చేస్తున్నాను. అగారో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో రైస్ అయితే కుక్ చేస్తున్నానండి. 1.5 cup రైస్ తీసుకున్నాను. రైస్ కొంచెం ముందు సోక్ చేశాను. బాస్మతి రైస్ ఒక 1/2 hour అట్లా ముందు సోక్ చేసి పెడితే మంచిగా కుక్ అవుతుంది. సో అందుకని ఈ రైస్ కొంచెం కుక్ చేసి పెట్టేసి రైస్లో ఈక్వల్ రేషియోలో వాటర్ అంతా తీసుకున్న తర్వాత కొంచెం సాయి జీరా, ఇంకా హోల్ స్పైసెస్ ఉంటాయి కదా మనకి, అవన్నీ కూడా యాడ్ చేశాను. కొంచెం గీ అండ్ సాల్ట్ ఇది కూడా యాడ్ చేసేసాను. మస్ట్ అండ్ షుడ్గా ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అందుకని ఫ్రెష్గా పట్టానమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ స్పైసెస్, మసాలా కూడా, గరం మసాలా కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేస్తాను ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు. ఎందుకంటే ఎప్పుడో ఒక 15 daysకి 1 monthకి ఒకసారి చేస్తూ ఉంటాను కాబట్టి, చేసినప్పుడు ఆ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అందుకని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇదిగోండి యాడ్ చేసేసి రైస్ స్టవ్ ఆన్ చేసేసాను. రైస్ కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బిర్యానీ రెడీ అయిపోయినట్టే. సింపుల్గా చేస్తానండి, పెద్దగా హెవీ ప్రాసెస్ పెట్టుకోను నేను. జస్ట్ ఒక 30 minutesలో మన ముందు బిర్యానీ రెడీగా ఉంటుంది. మామూలుగా మనం స్విగ్గీలో ఆర్డర్ ప్లేస్ చేసినా కూడా అది రావడానికి ఖచ్చితంగా ఒక 1/2 hour పడుతుంది. అదే 1/2 hourలో ఇంట్లో హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం బయట ఫుడ్ అస్సలు తినమన్నమాట మేము. ఇంకా తప్పదు అన్నప్పుడు మాత్రమే బయట ఫుడ్ ప్రిఫర్ చేస్తాను నేను. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే కర్డ్ తీసుకున్నాను అండ్ ఆనియన్స్ ముందే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట ఇవి. ఈ ఇంట్లో చేసుకునే ఫ్రైడ్ ఆనియన్స్ కన్నా కూడా మనకి అమెజాన్లో ఫ్రైడ్ ఆనియన్స్ దొరుకుతాయండి. దాంట్లో వాళ్ళు ఏ ఆయిల్తో వీటిని ఫ్రై చేశారనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో నేనైతే గ్రౌండ్ నట్ ఆయిల్తో చేసినవి తీసుకుంటాను ఎప్పుడు కూడా. అయిపోయాయి అందుకని చేశానమాట. మన ఇంట్లో చేసుకుంటే ఏంటి అంటే ఎక్కువగా ఆయిల్ కన్జ్యూమ్ చేస్తాయి అవి. ప్లస్ ఆయిల్లో ఎక్కువగా డీప్ ఫ్రై చేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా అంత బాగుండదు అనమాట. వాళ్ళు ఏం ప్రాసెస్ ఫాలో అయ్యి చేస్తారో తెలియదు, కానీ అమెజాన్లో తీసుకున్నవి మాత్రం మంచిగా డ్రైగా ఉంటాయి. సో నేను ఇది అయిపోయిందని చెప్పేసి ఇంకో బాటిల్ ఆర్డర్ ప్లేస్ చేశాను. అది కూడా వచ్చిన తర్వాత మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. చాలా బాగుంటాయండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే మనం ఏదైనా గ్రేవీ కర్రీస్ ఏది ప్రిపేర్ చేసుకున్నా ఒక 2 అందులో యాడ్ చేస్తే మంచి టెక్స్చర్ వచ్చేస్తుంది మన కర్రీకి అయినా, గ్రేవీకి అయినా, దేనికైనా కూడా. సో ఇక్కడ పనీర్ పీసెస్ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. దాంట్లోకి కర్డ్, సాల్ట్, పసుపు, కారం, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసేసి ఒక 1/2 hour అట్లా పక్కన పెట్టేశానండి. 1 hour పెట్టినా కూడా బాగానే ఉంటుంది. బట్ టైం లేదు, మార్నింగ్ అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి ఒక 1/2 hour అయితే రెస్ట్ ఇచ్చాను. పనీర్ పీసెస్ మంచిగా స్పైసెస్ అన్నీ అబ్జర్వ్ చేసుకొని ఉంటాయి. ఆ తర్వాత ఇదిగోండి కడాయిలో ముందు ఆనియన్స్ డీప్ ఫ్రై చేశాను కదా, దాంట్లోనే
ఈ పన్నీర్ అంతా అందులో వేసేసి కొంచెం ఫ్రై చేసేసాను. ఆ లోపు రైస్ కుక్ అయిపోయింది. తర్వాత రైస్ ఇందులో మిక్స్ చేసేసి కొద్దిసేపు దమ్ పెట్టేస్తాను అనమాట. అంటే అలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes అట్లా స్టవ్ పైన వదిలేస్తాను. సో ఆ తర్వాత ఇంకా తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. ఇది వెజ్కైనా నాన్ వెజ్కైనా కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. సింపుల్గా టేస్టీగా క్విక్గా చేసుకునే రెసిపీ అనమాట ఇది. సో ఇంకా లంచ్కి అయితే ఈరోజు పన్నీర్ బిర్యానీ చేసేసాను. లంచ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ వస్తున్నారు ఈరోజు. ఫ్రెండ్స్తో కలిసి మనకి పటాన్ చెరువులో రీసెంట్గానే వాల్యూ జోన్ హైపర్ మార్ట్ అని ఒకటి ఓపెన్ అయింది కదా, బాలకృష్ణ గారు వచ్చి ఓపెన్ చేశారు. సో ఆ స్టోర్ని విజిట్ చేద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఇంకా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళతో కలిసి అటు వెళ్దామనే ప్లానింగ్ అయితే ఉంది. ఆఫ్టర్నూన్ వెళ్తాం అనమాట, 2 తర్వాత వెళ్దాం అనుకుంటున్నాము. ఈరోజు ఇంకా వీడియో ఎడిట్ చేసి పెట్టేశాను. సో ఇంకా లేట్ అవుతుంది, రెడీ అవ్వాలి. సో ఈరోజు ఇంకా వాల్యూ జోన్కి వెళ్ళడం కోసం ఈ డ్రెస్ అయితే ప్రిఫర్ చేశాను. ఎందుకంటే ఇది కొత్త డ్రెస్ అనమాట, అందుకని ఈ డ్రెస్ ప్రిఫర్ చేశాను. ఇది నేను నైనికా ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చెయ్యని క్వాలిటీ వచ్చిందనమాట. నార్మల్గా ఉంటుందేమో అనుకున్నాను కానీ సూపర్ ఫైన్ క్వాలిటీ వచ్చింది అండ్ బడ్జెట్లో వచ్చిందనమాట. ఇది పార్టీస్కి, వెడ్డింగ్ గెస్ట్గా అట్లా చాలా బాగుంటుంది. మెయిన్గా నాకు బాగా నచ్చింది దుప్పట్టా అండి. అసలు ఎన్ని డ్రెస్సెస్కి పేరప్ చేసుకోవచ్చు దీన్ని, ఎందుకంటే దుప్పట్టా పైన ఇలా మల్టీ కలర్లో వచ్చాయి కాబట్టి చాలా డ్రెస్సెస్కి ఇది పేరప్ చేసుకోవచ్చు. చాలా పెద్ద దుప్పట్టా కూడా వచ్చింది అండ్ డ్రెస్ కూడా చాలా పెద్ద గేరా వచ్చిందండి. ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ డ్రెస్ అనమాట. మీకు చూపిస్తాను ఫుల్ లుక్ అయితే. చాలా బాగుంది. ఎందుకు ఇప్పుడు వేసుకున్నానంటే ఇది కొత్త డ్రెస్ అనమాట. వచ్చిన తర్వాత నాకు ఇది వేసుకోవడానికి అకేషన్ దొరకలేదు. సరే ఎట్లాగో వాల్యూ జోన్కి వెళ్తున్నాం కదా, ఫొటోస్ క్లిక్ చేసుకుంటాం కదా అక్కడ అని చెప్పేసి ఈ డ్రెస్ ప్రిఫర్ చేశాను. మా ఫ్రెండ్కి కూడా చాలా నచ్చిందనమాట ఈ డ్రెస్. ఇది నేను నైనికా ఫ్యాషన్స్లో తీసుకున్నాను. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే చెక్అవుట్ చేసేయండి. ఇలా ఏదైనా ఇన్స్టాగ్రామ్ పేజ్ గురించి చెప్పినప్పుడు మన ఛానల్లో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, నిజంగా పంపిస్తారా మనం బుక్ చేసుకుంటే, ట్రస్టెడ్ పేజా అట్లా కమెంట్ చేస్తూ ఉంటారు. నైనికా ఫ్యాషన్స్ ట్రస్టెడ్ పేజ్ అండి. నేను తన పేజ్లో ఇంతకుముందు కూడా షాపింగ్ చేశాను. మీకు ఫాస్ట్ డెలివరీ కూడా ఉంటుంది. నేను మన ఛానల్లో చూపించానంటే 100% ట్రస్టెడ్ అయితేనే చూపిస్తానండి. సో ఇంకా రెడీ అయిపోయి వచ్చేసాము వాల్యూ జోన్కి. ఇది పటాన్ చెరువులో ఉంటుందన్నమాట. మనకి లూలు మాల్ ఓపెన్ అయినప్పుడు ఎంతైతే హైప్ వచ్చిందో ఈ మాల్ ఓపెన్ అయినప్పుడు కూడా అంత సేమ్ హైప్ అనమాట. ఎందుకంటే ఇది ఇనాగ్రేషన్కి మనకి బాలకృష్ణ గారు అయితే వచ్చారు, అందువల్ల చాలా హైప్ అయితే క్రియేట్ అయిపోయింది. సో నాకైతే పర్సనల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంది ఇక్కడ ఇదే అనిపించింది అనమాట. అంతగా ఏమీ లేదు, అని నార్మల్ స్టోర్స్ అనమాట. అంటే డ్రెస్సెస్, శారీస్, జ్యువెలరీ, కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ కూడా ఒక దగ్గర ఉన్నాయి. మనకి ఈ మెట్రో మాల్స్ ఉంటాయి తెలుసు కదా మీకు, మెట్రో షాపింగ్ మాల్. సో అలా ఉంది. ప్లస్ ఇంకా చెప్పాలంటే బిగ్ బజార్ ఉంటుంది కదా, అలా ఉంది. స్పార్ అలా ఉందన్నమాట. దీంట్లో ఏంటి అంటే స్పెసిఫిక్గా బ్రాండ్స్ అంటూ అట్లా ఏమీ లేవు. మనకి ఇట్లా ఇప్పుడు మాల్ అనుకోండి, దాంట్లో రిలయన్స్ ట్రెండ్స్ కానీ, జూడియో కానీ ఇట్లాంటి బ్రాండ్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ అలా ఏం లేదనమాట. నార్మల్ స్టోర్స్ అన్నీ కూడా ఒక దగ్గర కలిసి ఇట్లా ఒక మాల్ లాగా ఫామ్ చేశారు దీన్ని. ఇది పెద్ద స్పేషియస్గా కూడా ఏముండదండి, చాలా చిన్న మాల్. అందుకే ఓపెన్ అయినప్పుడు ఆ వచ్చిన క్రౌడ్ తట్టుకోలేకపోయిందనమాట. అందువల్ల సేమ్ మనకి లూలు మాల్ అప్పుడు ఎలాగైందో ఇక్కడ కూడా ఆ జనాల రద్దీ, ఆ ఇష్యూస్ అవన్నీ జరిగాయి. సో అప్పటి నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలని. లూలు మాల్ కూడా నేను వెళ్ళానండి, బట్ నాకు అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం అనిపించలేదు, కొత్తగా ఏం లేదనమాట. అందుకే నేను 2 times వెళ్ళాను లూలు మాల్కి, బట్ ఏమీ షూట్ చేయలేదు, ఊరికే విజిట్ చేసి వచ్చేసాను. సో ఇది ఇంకా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు చిన్న చిన్న క్లిప్స్ కొన్ని తీసుకున్నాను. ఒకసారి అట్లయితే విజిట్ చేయొచ్చండి, ఎందుకంటే కొత్త మాల్ కాబట్టి సరే మనం చూసేసాం అనే ఫీలింగ్ కోసమైనా విజిట్ చేయొచ్చు. బట్ ఈ పటాన్ చెరువులో ఉన్న మాల్ చూడడం కోసము ఎక్కడో ఎల్బీ నగర్ నుంచి, ఎక్కడో ఉప్పల్ నుంచి మాత్రం ఇంత దూరం రాకండి. అంతగా ఏమీ లేదు, అంటే అంత దూరం నుంచి వచ్చి చూసే అంత మాత్రం ఏం లేదు. అది నా పర్సనల్ ఒపీనియన్. సో నేను మెయిన్గా వెళ్ళింది ఇదిగోండి బ్యాగ్స్ చూడడానికి, అలాగే బ్లేజర్స్ పైన, ప్లస్ కొన్ని కాటన్ శారీస్ పైన ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను. సరే వెళ్దాము, నిజంగా ఆఫర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేద్దాము, బాగుంటే నేను కూడా షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ అస్సలు ప్రైజెస్ ఎలా అంటే టూ మచ్గా పెంచేసి 30%, 40% అని చెప్పేసి అట్లా డిస్కౌంట్స్ అయితే పెట్టారు. నాకు అలా అనిపించింది అవి చూసిన తర్వాత. ఇంకా నాకు షూట్ చేయడం కూడా ఇంట్రెస్ట్ లేకుండే, జస్ట్ అట్లా సరదాగా ఇంకా ఫ్రెండ్స్ కొన్ని షాపింగ్ చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు అట్లా తిరిగేసాను అంతే అనమాట. ఎంత ఉంది ప్రైస్? ఎక్సెల్ అవన్నీ చూడు ఎక్కడ ఉంటుంది. 36 బ్లేజర్స్ వచ్చేసి పట్టదు నీకు, పట్టదు.
ఏంటి మీటు ఏమైంది? అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నాను. డిన్నర్ సెట్ 16 పీసెస్ ఇవన్నీ వస్తాయి. మొత్తం ఈ సెట్ 1 2 3 మొత్తం 16 పీసెస్ 499కి వస్తాయి ఈ సెట్ అంతా. గిఫ్ట్స్కి బాగుంటుంది ఇది. ప్లస్ ఇది కూడా అంతే 499కి ఈ సెట్. ఏది ఇంకా ఇంకా తక్కువ లేదు 399కి 14 పీసెస్. బయట అయితే మనకు రానే వచ్చింది తక్కువకి. బాయ్స్ కూడా మంచి మంచి ఉన్నాయి చిన్నరా. అవునా? చిన్న మింటూ ఆడుకుంటావా? కమ్ ఈ వాల్యూ జోన్ హైపర్ మార్ట్లో నాకైతే ఇదొకటి బాగా నచ్చిందండి. పిల్లల కోసం ఇట్లా ప్లే ఏరియా పెట్టారు. ప్లే జోన్ అని చెప్పి ఉంటుందన్నమాట. దీనికి ఎటువంటి ఎంట్రీ ఛార్జెస్ అట్లా ఏమీ లేదు. పిల్లల్ని తీసుకొని వచ్చిన పేరెంట్స్కి ఇది బెస్ట్ అనమాట. ఆ మాల్లో అంతా తిరగాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి పిల్లల్ని తీసుకొని చక్కగా ఈ ప్లే జోన్లో ఆడిపించుకోవచ్చు. సో ఇంకా అలా వాల్యూ జోన్లో ఒక 2 hours అయితే స్పెండ్ చేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం అనమాట. ఇది ఈ రోజుకైతే వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.